హలో, అసలే లేట్ అయిందంటే మందు గిందు అంటావేంట్రా? నువ్వు ఫోన్ పెట్టేసాయి, నేను ఫోన్ చేస్తా. బాయ్. ఎన్ని గంటలకు రమ్మంటే ఎన్ని గంటలకు వచ్చినావురా? సార్, అది మా భార్యకి. షటప్ రాస్కెల్. నెలకి ఎన్నిసార్లు వస్తారా నీ భార్యకు జ్వరము? ఈసారి వచ్చిన జ్వరం కాదు సార్, ప్రెగ్నెన్సీ. హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. నువ్వు దానికి తప్ప దేనికి వనికిరావురా. 9:30కు రమ్మంటే 10:30కు వచ్చి కథలు చెప్తున్నావురా? నీ వల్ల నాకు 2 కోట్ల టెండర్ మిస్ అయింది. నేను నీకు చెప్పిన పని కంటే నీకు నీ పెళ్ళాంతో సుఖమే ఎక్కువైంది కదరా. పో బ్యాంకుకో 10 లక్షలు డ్రా చేసుకో. నువ్వు వాని కాళ్ళు మొక్తావో వాడు నీ కాళ్ళు మొక్తాడో నాకు తెలియదు. ఈ టెండర్ నాకే రావాలి. సలాం అలేకుం భాయ్. ఇందాక లేట్ అవుతుందన్నావు, మళ్ళీ అప్పుడే. రేయ్, జోకులు ఆపుతావా? చెప్పేది సరిగ్గా విను, సీరియస్ మ్యాటర్. ఏమైందిరా? రేయ్, ఇన్ని రోజులు నువ్వు చెప్పింది కరెక్ట్రా. వీడి దగ్గర పనిచేయడం కన్నా కుక్క దగ్గర పనిచేయడం బెటర్. బావా ఏమైందిరా? ఈరోజు వీడు చాలా అవమానించాడురా. నా గురించి, నా భార్య గురించి చాలా చండాలంగా మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? బ్యాంక్ వెళ్తున్నా, 10 లక్షలు డ్రా చేస్తున్నా. జంపురా. ఏంది? మళ్ళీ చెప్పు. బ్యాంక్ వెళ్తున్నా, 10 లక్షలు డ్రా చేస్తున్నా. జంపురా. క్యా బాత్ బోలా రాజా, ఆజా మేరే రాజా. రే ఖలీల్, మనమేం తప్పు చేయట్లేదు కదా? ఏక్ బాత్ సునో, అవమానం చేసినోడిని కూడా మనవాడని వదిలివేయడం వేమన జమానా. అలాంటి కమీనగాళ్ళకి ఇలా జరిమానా వేయడం మన జమానా.
11 o'clock. థ్యాంక్ యూ సార్. ఇక్కడ 49 బస్ వస్తుందా సార్? యా, ఒక 10-15 మినిట్స్ రావచ్చండి. సార్ క్యాండీ క్రష్ ఆడుతున్నారు సార్? సారు నిన్ను పిలుస్తుండు. నన్నా నన్నా? నమస్తే సార్. ఎక్కడి వరకు? పర్లేదు సార్, నేను బస్సులో వెళ్తా. పర్లేదు, డ్రాప్ చేస్తా కానీ ఎక్కడి వరకు చెప్పు. పంజాగుట్ట వరకు సార్. అక్కడేం చేస్తుంటావు? ఇన్నార్బిట్ మాల్లో జాబ్ చేస్తా సార్. ఇన్ఆర్బిట్ మాలా? అవును సార్. అది హైటెక్ సిటీలో కదరా ఉంది. అది హైటెక్ సిటీలో ఉందా? ఆ బ్రిడ్జి కిందకి డైరెక్ట్ బస్సు వస్తుంది సార్. ఆ బస్ ఎక్కి వెళ్ళిపోతా సార్. అక్కడ నుంచి డైరెక్ట్ బస్సులు లేవు కదరా? పర్లేదు సార్, నేను ఎల్లకొల్లా వెళ్తా సార్. అక్కడ వదిలేండి సార్. సరే, ఎక్కు. ఓకే సార్. అబ్బా, ఈ రోజుల్లో మీలా లిఫ్ట్ ఇచ్చే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారా? నిజంగా గ్రేట్ సార్ మీరు. నేను చిన్నప్పటి నుంచి అంతలేరా. మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది సార్. ఏంటి సార్ ఇక్కడ ఆపారు? వెళ్ళో పాన్ తీసురాపో. ఈడేంట్రా పొద్దు పొద్దు నన్ను గబ్బిలో లేక పట్టుకున్నాడు. సార్కి ఓ పానంట కట్టు. నమస్తే సార్. ఎంత? 9 రూపాయలు. 9 రూపాయలా? ఆ బాయ్ దో రాంపేరే బనో. చిల్లర లేదు. ఉంచుకో. ఉంచుకోను. ఆ? శంకర్ అన్నను కలవాలి. కిషోర్ అన్న పంపించిండు. అరే, ఆ కిషోర్ గారు అన్ని చిల్లర కేసులు పంపిస్తాడు. అవే నువ్వు తీసుకోపో. నా పేరు చారి అన్న. కిషోర్ గాడు పంపినాడురా. అవునన్న. మరి ఏమ్రా పెళ్లికి వచ్చినట్టు కళ్ళద్దాలు దీపే? సారీ అన్న. నమస్తే అన్న. ఇదే నారా నమస్తే పెట్టే పద్ధతి.
ఏ బంటి నమస్తే పెట్టే పద్ధతి చూపెట్టరా వానికి. ఆ? గిదిరా శంకర్ యాదవ్కు నమస్తే పెట్టే పద్ధతి. అమ్మా, నమస్తే అన్న. ఇప్పుడు చెప్పురా నీ కథ ఏందో. అన్నా మా ఇంటి మీద కూడా నాకు 10 లక్షలు ఇచ్చేది ఉందన్న. 2 సంవత్సరాలకి వెళ్ళి అడుగుతుంటే ఇవాళ రేపు అని ప్లేట్ బిరాయించిందన్న. ఈ రోజు రాత్రి వాడు నాకు తెలియకుండా విజయవాడ షిఫ్ట్ అయిపోతున్నా అన్న. ఆయనకి నిన్న ఒక దగ్గర నుంచి 10 లక్షలు వచ్చినాయి అన్న. ఆ 10 లక్షల బ్యాగ్ని ఇవాళ మధ్యాహ్నం మీ మనుషులు పంపించి కొట్టేసి నాకు ఇప్పించాలన్నా. మీరు ఒక 10% తీసుకోండి అన్న, పర్లేదు. 10%? 20% అయితే చేస్తా. సరే అన్న, 20% తీసుకో, కానీ మిస్ కావద్దు. ఇదిగో అన్న డీటెయిల్స్, మీ వాళ్ళని స్పాట్కి పంపించి. నా జోబులోనే 10 రూపాయలు ఉండవు, నేను ఒకటి 10 లక్షలు ఇస్తానా? పాగలగాళ్ళు. వస్తే 8 లక్షలు, పోతే 2 లక్షలు. పోయినాడు. ఇప్పుడే పోయినట్టున్నాడనా? వాడే శవాల మీద పైసలు ఏరుకుంటోని లెక్కున్నాడు. వానికి ఎందుకురా పైసలు? ఈడికే తెచ్చేపో. చిచా 2 సమోసా. ఏం రాబాయ్, ఏం ఆలోచిస్తున్నావు? ఎన్ని రోజులు రాబాయ్ చిల్లర దొంగతనాలు? పెద్ద చేద్దామరేమన్నా, ఈ చిన్న చిన్నవి చేసి కిక్కు దొబ్బింది రాబాయ్. చోటు ఎక్ చాయ్. వీడేందిరా మన ఏరియాకి వచ్చిండు? ఏ పోనీ రారా చిల్లర దొంగ. ఆడు చిల్లర దొంగ ఏందిరా? కుండలు పెట్టి బిందెలు దెంగిపోయే రకం. ఏం రాబాయ్, నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినాం కదరా మా ఏరియాకి రావద్దని. మళ్ళీ ఎందుకు వచ్చినావు రాబాయ్? అన్నా మీ ఏరియాలో దొంగతనంగా రాలేదన్నా, ఈడ చాయ్ బాగుంటుందని తాగనీకి వచ్చినా అన్నా. అరే నేను గుళ్ళో లింగాన్ని మింగే టైప్ అయితే నువ్వు లింగాన్ని లింగంతో పాటు గుడినే మింగే టైపు. నాకే చెప్తున్నావురా? అన్నా నిజం చెప్పాలంటే మీ ఏరియాలో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అన్న. ఆ అమ్మాయి కోసం వచ్చా అన్నా. నీ కళ్ళలో నిజాయితీ లేదు, నీ మాటలో క్లారిటీ లేదు. నువ్వు తీసుకొచ్చిన బండును చూసావా? అది అంబర్పేట ఎస్ఐది. గిజ్జాలరా బై, నువ్వెంత దొంగ నా కొడుకో చెప్పడానికి. అవునరా బాయ్, నేను దొంగ నా కొడుకునే. అందుకే మీ ఏరియాలో 10 లక్షలు ఎక్కడానికి వచ్చిన. మా ఏరియాలో 10 లక్షలా? రాయ్ చాయ్ చెప్పరా. చోటు ఎక్ చాయ్ లారే. మీ ఏరియాలో ఒకడు ఇంటి నుంచి బ్యాంక్కి, బ్యాంక్ నుంచి ఇంటికి రోజు 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. వాడిని 4 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. మీరు ఓకే అంటే కలిసి కొట్టేద్దాం. ఓకే కాకపోతే నేనే కొట్టేస్తా.
సరే, పర్సంటేజ్ ఎంతో చెప్పు. 60-40. ఓకే, నీకు 60, మాకు 40. గుడ్ డెసిషన్. సరే, డీల్ ఓకే. అయ్యో జాగ్రత్త. కృష్ణ గారు, కృష్ణ గారు. సార్, కృష్ణ నేను. మీరు కృష్ణ అయితే మరి నా పేరు విశ్వనాథ్ సార్. ఓ, ఈ రోజుల్లో నేనే మంచోడిని అనుకుంటే మీరెవరు సార్ నాకంటే మంచోళ్ళలో ఉన్నారు? సాటి మనిషికి సహాయం చేయడం అది మన ధర్మం సార్. ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మాలాంటి వాళ్ళు బతకగలుగుతున్నారు సార్. విశ్వనాథ్ గారు, మీరు బయలుదేరండి, ఈయన నేను రోడ్డు దాటిస్తాను. కృష్ణ గారు పర్లేదండి, నేను దాటిస్తాను. అరే సార్, పర్లేదు సార్, గత 15 రోజుల నుంచి నేనే దాటిస్తున్నాను. సార్ 15 రోజుల నుంచి మీరు దాటిస్తున్నారు. ఈ ఒక్కరోజు నాకు ఛాన్స్ ఇవ్వండి సార్. ఎంత గొప్పవారు సార్ మీరు. దీంట్లో గొప్ప ఏముంది సార్, ఈ బ్యాగ్ పట్టుకోండి, చిటికెలో దాటిస్తాను. మాకు కావాల్సింది అదే కదా. అంటే రోడ్డు దాటిమ్మని. కొంచెం టైం అవుతుంది, పదండి సార్. జాగ్రత్త సార్. థ్యాంక్ యూ సార్. పర్లేదు, దాంట్లో ఏముంది సార్. సార్ నా బ్యాగ్ సార్. స్టార్ట్. ఓకే.
ఏమైంది? క్యాష్ కొట్టేయడం గ్రేట్ కాదు, దాన్ని సిటీ నుంచి ఎస్కేప్ చేయడం గ్రేట్. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో మలక్పేట్ స్టేషన్ ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళి ఎంఎంటీఎస్ ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చే. అక్కడికి నేను లడ్డుగాడు వస్తాం. అక్కడి నుంచి ముగ్గురం జంప్. మరి క్యాష్ నేను తీసుకొని వస్తా. ఏంటే? అదేం కుదరదు, నేనే తీసుకొస్తా. సరే, నేను నమ్ముతున్నాను. అన్నా నువ్వు చెప్పిన స్పాట్కి వచ్చేసినాం. ఆయనకి ఫోన్ చేసి నీకు చేస్తా. సరే అన్నా. ప్లాన్ నాదే, స్కెచ్ నాదే. వాళ్ళకెందుకు డబ్బులు ఇవ్వడం? మనమే కొట్టేస్తే పోలే. ఖాళీ బ్యాగ్ ఉందంటే చా. అన్నా అరే వాడు వస్తుండంట. లెఫ్ట్ సైడ్ లుక్కి. ఒకడు వస్తుండా అన్నా. బ్లూ షర్ట్, మెడల టై, చేతుల బ్యాగ్. మిస్ కావద్దు బిడ్డ. అన్నా బ్లూ షర్టు, చేతిలో బ్యాగు, కానీ మెడలో టై లేదన్నా. అరే మనకు టై ఎందుకురా? చేతుల బ్యాగ్ ఉందా లేదా? ఉందన్నా. అయితే ఎయిరా. ఓకే అన్నా. రే మావా, పోలీసులు అనుకుంటా, జాగ్రత్త. బ్రదర్ కొద్ది గచ్చిబౌలికి ఎలా వెళ్ళాలో చెప్తారా? చీనీ అమ్మ, అడ్రస్ అంటే చెప్పరా? భయ్యా, స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకోండి, అదే గచ్చిబౌలి. ఎంతసేపట్లో వెళ్ళొచ్చు బ్రదర్? 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు బ్రదర్. షర్ట్ 20 నిమిషాలా? 3 o'clock లోపల అక్కడికి వెళ్ళిపోవాలి బ్రదర్. 3 ఇట్స్ ఆల్రెడీ 4 o'clock బ్రదర్. బాయ్. అరే రాగురా. బాయ్. బ్యాగ్. బ్లూ షర్ట్, మెడల టై, చేతుల బ్యాగ్. బ్రదరు, గచ్చిబౌలికి దారేటు. ఛే
ఇదిగో బెదరం నిన్నే గచ్చిబౌలికి దారేటు. ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకోండి, అదే గచ్చిబౌలి. థ్యాంక్స్ బ్రదర్. బ్రదర్ నీ షర్ట్ సూపర్. శబాష్ రా బిడ్డ. బావా రా బావా, నీ గురించే వెయిటింగ్. ఫోన్ కూడా కలవట్లేదు. క్యాష్ ఏదిరా? బ్యాగ్ పోయిందిరా. ఏంది బ్యాగ్ పోయిందా? పోయిందా పోయిందా పోయిందా? పైసలేవురా? నీకు బ్యాగ్ ఓపెన్ చేస్తాను తెలిసింది కానీ నా పైసలు లేవో నాకెట్లా తెలుసానా? ఏ మేధావ్ సాబ్, మీ వాళ్ళు పైసలు తెచ్చినట్టున్నారు. ఏం 7.5 డీల్ ఇచ్చినవరా బాయ్? బ్యాగ్ తెచ్చిండ్రు కానీ పైసలు తీసుకురాలే. ఏమన్నా ఖాళీ బ్యాగ్ కొట్టుకొని వచ్చిర్రు? నీకో నమస్తే అని మనుషులకో నమస్తే. ఇదే నారా నమస్తే పెట్టే పద్ధతి. పోయింది బ్యాగే, క్యాష్ కాదు. బ్యాంక్ వెళ్ళానా? టోకెన్ తీసుకున్నా. Token number 25. డన్. టోకెన్ నెంబర్ వచ్చేసింది. చెక్ ఇచ్చేసి 10 లక్షలు డ్రా చేసి చెక్ వేయడమే లేట్ అనుకుని వెళ్ళి కౌంటర్లో చెక్ ఇచ్చాను. సారీ సార్, కౌంటర్లో క్యాష్ లేదు. 10 మినిట్స్లో టీ తాగిరండి, క్యాష్ రెడీ చేస్తాను. సరే ఓకే. ఛా, 10 మినిట్సా? అయినా సింగిల్గా వెళ్ళి చిల్లరగా టీ ఏం తాగుతాం? 10 lakhs కొట్టేశాక కాస్ట్లీగా ఒక ఫిగర్తో పబ్బుకెళ్ళి ఏకంగా బీరే తాగేద్దాం అని అనుకుంటూ అలా బయటకొచ్చి నడుస్తుంటే పొట్టోన్ తల పొడుగోడు కొడితే పొడుగోన్ తల దేవుడు కొట్టినట్టు నేనే ఒకడిని మోసం చేద్దామనుకుంటే వాళ్ళెవరో నన్నే మోసం చేసి డబ్బులున్న బ్యాగ్ అనుకుని డబ్బులు లేని బ్యాగ్ని కొట్టేశారు. పోనీలే బావా, వాడు కొట్టేసింది బొంగులో బ్యాగే కదా, బ్యాంకులో క్యాష్ ఏం కాదు కదా. లైట్ తీసుకో. ఈరోజు ఫెయిల్ అయినా రేపు ఇంకో ట్రైల్ వేద్దాం. బావా, మనం అనుకుంటాం కానీ తిట్టేవాడే అన్నం పెడతాడ్రా, మాటలు చెప్పేవాడు కాదు. అంటే సారీరా, మా బాస్ తప్పు చేస్తేనే కోపంలో తిడతాడ్రా, కానీ నాకు అన్నీ ఇచ్చాడ్రా. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, బ్రతకడానికి జీతం, ఇంకేం కావాలి? బావా, ఈరోజు నేను బ్యాగ్ని కొట్టేస్తుంటే నాకు జీతం ఇచ్చిన మా బాస్ కేవలం డబ్బు మాత్రమే లాస్ అయ్యేవాడ్రా, కానీ నేను నాకు జీవితాన్ని ఇచ్చిన ఒక దేవుణ్ణి లూజ్ అయ్యేవాడిని. రేయ్ బావా, తప్పు చేశాక కూడా దాన్ని కప్పిపుచ్చుకోవాలని చూసే ఈ జమానాలో తప్పు చేయకముందే దాన్ని ఒప్పుకున్నావు చూడు, నువ్వు గొప్పోడివిరా. చలాజా. బావా, నాకు డౌట్రా, బ్యాగ్లో డబ్బు లేకపోతే బరువు ఉండదు కదరా. ఎదవలకు ఆ మాత్రం కూడా తెలియదా? దొంగ సొమ్ము మీద ఆశపడ్డవాడికి కన్ను బ్యాగ్ పైన ఉంటుంది బావా, బరువు పైన కాదు. Come okay, come okay, come okay.